నేను పనికొస్తానంటారా? చదువుకి నేను పనికొస్తానంటారా? ఉద్యోగానికి, వ్యాపారానికి నేను పనికొస్తానా? ఈ కాపురం చేయడానికి, పిల్లల్ని పెంచుకోవటానికి? పిచ్చోళ్ళలాగా ఉన్నారు. జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను చూసుకుని నిరుత్సాహపడొద్దు. నీ పట్ల దేవుని సంకల్పం గొప్పదై ఉంది. ఈ బలిపీఠం నుంచి నా ప్రభు చెప్తున్న మాట అదే. నిన్ను కోరుకుంది ఏదో సాధారణంగా పిలుచుకుని అలా వదిలేయడానికి కాదు. మనందరి పట్ల సృష్టికర్తైన దేవుని ఉద్దేశము గొప్పది. అందుకనే స్పష్టంగా చెప్పారు. చాలా పూర్వమున జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండండి. ఏంటనంటే ఆయన చెప్పిన మాటలే మన ముందు ఉన్నాయి. ఆయన ఉద్దేశాలు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. దాన్ని ఆపటం ఎవరి వల్ల కానే కాదు. ఈరోజు నా దేవుడి బలిపీఠం నుంచి మీకు మాట పంపుతున్నారు. ఏమైనా తెలుసా? ఇదిగో ఆయన ఉద్దేశాలు నీకు తెలియచేయాలనుకుంటున్నారు. ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ ఒకటే. రాబోవు కాలము గురించి నీకు మేలే కలుగుతుంది కానీ కీడు కలగనే కలగదు. నీ కుటుంబానికి మేలు కలగబోతూ ఉంది. నీ పిల్లలకు మేలు కలగబోతూ ఉంది. నువ్వు జరిగించే ఉద్యోగ వ్యాపారాలకు మేలు కలగబోతుంది. ఎంతమంది విరోధముగా లేచినా కీడు తలబెట్టలేరు. కీడు తలబెట్టలేరు. నా ప్రభు నీ గురించిన ఉద్దేశం అది మేలే, మేలే, మేలే. ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఆ మేలు మనందరి కుటుంబాలలో, మన పరిచర్యలో జరుగునుగాక. కాస్త బిగ్గరగా చెప్పాలి.